హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు మీకు జీవన ఎరువులు అదేనండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మనకి వ్యవసాయంలో ఈ రకరకాల కెమికల్స్ ఇవన్నీ వాడేయడంతోటి చాలా చాలా ఆరోగ్య ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి కదండీ. అలాగే నేల కూడా దెబ్బతినేస్తుంది. గాలి కూడా కలుషితం అయిపోతుంది. ఆ ఇబ్బందులేమి లేకుండా మనం చక్కగా ఈ సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వీటిలతోటి వ్యవసాయం చేసుకున్నాం అనుకోండి. వ్యవసాయం అంటే మన మిద్దె తోటకైనా, లేకపోతే పెరటి తోటకైనా, దేనికైనా సరే. లేతే పెద్ద పెద్ద వ్యవసాయం చేసే తోటలు గానీ, చేలు గానీ వీటిలకైనా సరే ఈ జీవ ఎరువులు అదేనండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, వ్యాము ఇటువంటివన్నీ మనం విరివిగా ఉపయోగిస్తున్నాం అనుకోండి. మన సాయిల్ కూడా చక్కగా సారవంతంగా మారుతుంది. ఈరోజు నేను మా దగ్గరున్న ఇది వ్యాము, సూడోమోనాస్, అలాగే ట్రైకోడెర్మా విరిడి ఇవన్నీ నేను ఎలాగ డెవలప్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇవి తెచ్చిన వెంటనే మనం ఉపయోగించాలండి. ఆ ఉపయోగించేటప్పుడు మనం ఇంకా డెవలప్ చేసి వాటి పవర్ ఇంకా బాగా పెరిగేలాగా అవి ఇంకా యాక్టివ్గా మన ఆ నేలలో సారవంతం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడేలాగా. ఎందుకంటే ఇవి ఎరువులు వేయడం వల్లండి మనకి వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు తగ్గిస్తాయి. నెక్స్ట్ ఈ హానికరమైన బ్యాక్టీరియా మట్టిలో రకరకాలు ఉంటాయి కదండి. వాటిలన్నిటిని కూడా ఇవి తినేస్తాయి అన్నమాట. తినేసి ఇవి కూడా బ్యాక్టీరియాయేనండి. ఆ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అన్నమాట ఇవి. ఇవి వాటిని తినేయడంతో మనకి హానికరమైన బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మన మట్టిలో పెరుగుతుందన్నమాట. అలాగే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండి మనం తెచ్చిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. వెంటనే ఉపయోగించాలి. ఆ ఉపయోగించే ముందు డైరెక్ట్గా మనం మట్టి మిశ్రమంలోనూ కలుపుకోవచ్చు, లేదంటే నీళ్ళల్లో కలుపుకొని మొక్కలకు వాడుకోవచ్చు. అలా కాకుండా ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా బాగా పనిచేయడానికి, అలాగే మన దగ్గర ఎప్పుడు కూడా ఇవి కంటిన్యూగా మనం అంటే ఒకసారి ప్యాకెట్ తెప్పించుకుంటే ఇంకా అలాగే ఎప్పుడు కూడా మనం డెవలప్ చేసుకోవడానికి ఎలా చేయాలన్నది ఇవాళ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను. ఈ ఎరువులు వాడటం వల్ల అండి మనకి మట్టి సారవంతంగా మారుతుంది, మొక్క కూడా హెల్తీగా పెరుగుతుందండి. మరి చూద్దామండి నేను ఆ ప్రాసెస్ అది ఎలా చేస్తున్నాను ఏంటనేది డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నదండి మేక పెంట. మేకలు అన్ని రకాల ఆకులు తినడంతో అండి మనకి ఈ ఎరువుల్లో అంటే పశువుల ఎరువు ఉంటుంది, కోళ్ల పెంట ఉంటుంది, మేకల ఎరువు ఉంటుంది. అన్ని ఎరువుల కంటే ఈ మేకల ఎరువు చాలా సారవంతంగా మనకి ఎక్కువ పోషకాలు అందిస్తుందటండి మొక్కలకి. అందుకని నేను మేకల ఎరువుని తీసుకొచ్చండి ఒక కుప్ప కింద పోసి అదంతా 2-3 రోజుల క్రితమే నేను ఓడబ్ల్యూడిసితో తడిపేశానండి. తడిపేసి ఇవన్నీ చిన్న చిన్న పెటికలు అంటారు కదండి, అంటే చిన్న చిన్న ఉండలాగా ఉంటాయి ఆ మేక పెంట. ఈ పెంట మనకి చక్కగా పొడి పొడిగా ఉందనుకోండి, అంటే ఉండలు లేకుండా ఉంటే మనం కలిపే ట్రైకోడెర్మా విరిడి కానీ సూడోమోనాస్ కానీ బాగా కలుస్తుందండి. అందుకని ఇవన్నీ కూడా కొంచెం రాళ్ళు రప్పలు ఇవన్నీ ఏరేసండి మెత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను 2 సంచుల్లో తెచ్చుకొచ్చినవి ఇలా విడివిడిగా రాసుల కింద పోసానండి. ఇంచుమించు 10 కేజీల వరకు ఉంటుంది. 3 రోజుల నుంచి నేను ఓడబ్ల్యూడిసి తోటి వీటిని తడుపుతూనే ఉన్నాను. అయినా కానీ చాలా వేడి కదండి, ఇవి లాగేస్తున్నాయి. అలా మనం మొత్తం అంతా తడిచేలాగా చేసేసుకుంటే, అంటే మరీ ఎక్కువ తడిపేసినా అదంతా నీరు కింద అయిపోయండి. అలా కూడా ఉండకూడదు. జస్ట్ మనకి సరిపడగానే తడవాలన్నమాట. జస్ట్ మనం పట్టుకుంటేనండి మనకి తడి తగలాలి, కానీ అలానే ముద్ద కింద అవ్వకూడదు. అలా అయితే మళ్ళీ మనం కలిపే బ్యాక్టీరియా పెరగలేదండి. మరీ తేమ ఎక్కువైపోకూడదు. అలా అని మరీ పొడి పొడిగా ఉన్నా కానీ సెట్ అవ్వదు. అలాగే ఈ 2 రాసుల్లోనూ నేను 3 రోజుల క్రితమే అంటే రెగ్యులర్గా రోజు నేను ఓడబ్ల్యూడిసి వాటికి చల్లుకుంటూ వస్తున్నాను అనమాట. చల్లుకుంటూ వచ్చండి ఈవేళ ఇంకా ఈ ట్రైకోడెర్మా విరిడి సూడోమోనాస్ కలిపేద్దామని ఈ రాళ్ళు రప్పలు ఈ ఆకులు ఇక ఏవో ఉంటాయి కదండి, గడ్డి కాదం అవన్నీ తీసేస్తున్నాను అనమాట. మనం పశువుల ఎరువు తెచ్చుకున్నా కానీ అది కూడా ఇలాగేనండి. మొత్తం అంతా ఒక 3-4 రోజుల పాటు ఓడబ్ల్యూడిసి కానీ నీళ్లు కానీ వేసేసండి మనం తడిపేసి ఉంచుకొని ఆ 3వ రోజు తర్వాత కలుపుకోవాలన్నమాట. అంటే దాంట్లో ఉండే వేడి అది తగ్గడం కోసం
ఆ పశువుల ఎరువులో వాటిలోని వేడి ఉంటుంది కదండి, ఆ వేడి కొంచెం తగ్గించడం కోసం, అవి మెత్తబట్టడం కోసం అలా చేయాలి. నెక్స్ట్ ఇది నేను తెప్పించిన ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, ఇవన్నీ కూడా నేను వీటిలో కలిపేస్తున్నానండి. మనం వర్షాకాలం వచ్చే ముందు కుండీల్లో మట్టి అది మార్చుకుంటూ ఉంటాం కదండి, కొత్త మొక్కలు నాటుకోవడం కోసం, వాటి కోసం. ఆ టైం కల్లా నాకు ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి రెండు రెడీ అయినాయి అనుకోండి. మట్టి మిశ్రమం రెడీ చేసినప్పుడు మనం ఇసుకని, వేపపిండి, కోకోపీటు ఇవల్ల అన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదండి. వాటిల్లో చక్కగా ఎరువులతో మిక్స్ అయిపోయి డెవలప్ అయిన ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇటువంటివి కలిపేసుకున్నాం అనుకోండి, మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి. ఎందుకంటే ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ రెండు కూడా మొక్కలకి వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తాయండి. బాగా మాగిన పశువుల ఎరువే తీసుకోవాలండి, పచ్చి ఎరువు తీసుకోకూడదు. దాన్ని చక్కగా చూశారు కదా, రాళ్ళు రప్పలు ఏరేసాను, పొడి పొడిలాడేలాగా చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ కూడా పొరల కింద పల్చగా వేసుకునండి మనం చేత్తోటి శుభ్రంగా కలిపేసుకోవాలండి. చెయ్యి లేదంటే ఏవేవో ఉంటాయి కదండి మనకి, తాపీలు లాంటివి అవి ఇవిని, వాటితోటి చక్క మొత్తం అన్ని వైపులా కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట. కలుపునండి ఇదంతా కూడా ఒక కుప్ప కింద ఉంచుకోవాలి, పల్చగా ఆరబెట్టేట్టుగా చేసుకోకూడదు. అందుకని చెప్పేసి మనం ఆ పొరల కింద వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి, మొత్తం అంతా కలిసిపోతుంది. ఇదిగోండి ఇటు పక్క కలవలేదు, అందుకని ఇలాగా మనం ఇలా డెవలప్ చేసుకున్నదండి ఈ మొత్తం అంతా వాడేసుకోక్కర్లా. ఇప్పుడు మనం ఓడబ్ల్యూడిసి అవిని కొద్దిగా ఉంచుకుని, మళ్ళీ నీళ్లు కలుపుకుని, కొద్దిగా బెల్లం కలుపుకుని ఎలా డెవలప్ చేసుకుంటున్నామో, అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ జీవన ఎరువులు, అదేనండి జీవ ఎరువులు, జీవన ఎరువులు, అలాగే బయో ఫెర్టిలైజర్సు అని రకరకాల పేర్లతో పిలుస్తారండి. అంటే నేను ఈ 3 ప్రోడక్ట్స్ వాడుతున్నాను. ఇవి కాకుండా బయో ఫెర్టిలైజర్స్ చాలా రకాలు ఉంటాయండి. కాకపోతే నాకు ఎక్కువ ముందు నుంచి తెలిసింది ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యాము, ఈ 3 ఎప్పుడు నేను మా గార్డెన్కి ఉపయోగిస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం సేంద్రీయంగా పంటలు పండించుకుంటున్నప్పుడు అండి కొంచెం తక్కువ రేట్లోనూ ఎక్కువ ఉపయోగంగా ఉండేవి ఇటువంటి ఎరువులు మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనకి బడ్జెట్ తక్కువ అవుతుంది. అలాగే మన గార్డెన్లో మొక్కలు కూడా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి కదండి. ఇలాగ మొత్తం అంతా కలిపేయాలి. ఇది కొంచెం మనకి మొదట్లోనే పనండి, ఇంకా అక్కడి నుంచి పెద్దగా పనే ఉండదు. అందుకని మనం ఒక్కసారి శ్రమ పడ్డాం అనుకోండి, అది ఇంచుమించు 20 రోజుల దాకా పైన కొద్దిగా నీళ్లు చల్లితే చాలు. అవి ఎలా చల్లాలి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనకి చక్కగా ట్రైకోడర్మా విరిడి మరింత పవర్ఫుల్గా తయారవుతుంది. అంటే ఈ పౌడరు డైరెక్ట్గా మనం మట్టి మిశ్రమంలోనూ వాడుకోవచ్చు, లేదంటే మొక్కలు నాటేటప్పుడు ఆ వేర్లవి ముంచి తీసి అలాగా పెట్టుకోవచ్చు, లేదంటే మొక్కల మొదల్లో నీళ్లు కలిపి వేసేయచ్చు. ఇవన్నీ చెప్పాను కదా మీకు. వాటిలన్నిటికంటే కూడా ఇలాగ మనం పశువుల ఎరువు అంటే ఏదో ఒక ఎరువుతో మిక్స్ చేసుకున్న ఈ ట్రైకోడర్మా విరిడి మరింత బాగా ఎక్కువగా బ్యాక్టీరియాలు డెవలప్ అయ్యండి మనకి వెంటనే ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. అంటే మొక్కల మనకి గార్డెన్లో పెంచుకునే మట్టి మిశ్రమంలో ఉండే తేడా పాడాలని వెంటనే క్యూర్ చేస్తుందండి. ఇవి కొంచెం గడ్ల కింద ఉంటాయి. ఆ గడ్లన్నీ మనం చూసుకుని చేతితోటి నలుపుకుని చక్కగా దగ్గర చేసేసుకోవాలండి. దగ్గర చేసేసుకుని కొంచెం జస్ట్ మరీ నొక్కినట్టుగా కాదు, జస్ట్ అదిమట్టుగా చేసుకునండి. ఆ మట్టి అంతా ఒక దగ్గరికి చేసేసుకున్నాం అనుకోండి, మనకి అది ఎక్కడ ఎరువు అని మట్టి అంటున్నాను, ఎరువు అండి, ఆ ఎరువు అంతా కూడా ఉపయోగంగా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక ఎరువు బస్తా తిప్పించుకోవాలంటే చాలా యాతన పడాలి కదండి. మళ్ళీ ఏది ఇక్కడ నేను కుప్పలు చేసాకండి, 2 ఒకలాగే ఉంటాయి కదా, ఏదేంటో మళ్ళీ మర్చిపోతానేమో అన్నట్టుగా ఆ కవరు దాని దగ్గర అలా ఉంచేసాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక చేశాను కదా అలాగే. మనం ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి 2 కూడా ఒకటే టైప్లో డెవలప్ చేసుకోవాలి. అలాగే ఏదేంటి అన్నది తెలియడం కోసం మనం కొంచెం గుర్తు కింద ఏదో ఒకటి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ గోడ మీద కూడా చిన్నగా రాసేసాను, అది కూడా చూపిస్తాను మీకు. మొత్తం అంతా అయిపోయాకండి ఇలాగ మనం నీట్గా, అంటే మనకి అటు క్లీన్ అయినట్టు ఉంటుంది, ఇక్కడ ఆ ఎరువు కూడా వృధాగా అటు ఇటు పోయినట్టు లేకుండా ఉంటుందండి. అలాగా మొత్తం ఈ 2 కూడా నేను కలిపేసుకుంటే మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేసేసాను, దీంట్లో కూడా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసాక ఈ కవర్లు కూడా దేని కవరు దాని మీదే పెట్టేశానండి. పెట్టేసి గోడ మీద చాక్ పీస్ తోటి కూడా చిన్నగా రాసేసానండి. ఈ బయో ఫెర్టిలైజర్స్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. నేను అసలు ఎక్కడ కొన్నాను ఏంటి అన్నది డీటెయిల్డ్గా చూపిస్తానండి.
ఇది నేను గ్రూప్ ద్వారా తీసుకున్నానండి. ఈ సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, అలాగే వ్యామ్, ఇవన్నీ నాకు గ్రూప్లో ఇంచుమించు 80 రూపీస్ అలా పడినాయండి. దీని మీద రేట్ అయితే మనకి 130, 195 అలా ఉంటుంది. ఇదిగోండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి సెల్ నెంబర్ ఇక్కడ ఉంది, 8431800800 కాంటాక్ట్ నెంబరు. మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. సూడోమోనాస్, వ్యామ్, ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ ఇంచుమించు మనకి హోల్సేల్గా తీసుకుంటే అండి చాలా తక్కువ రేట్ వస్తాయి. అలాగే ఇక్కడ నేను కోనసీమ అబ్బాజీపేట హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వారి దగ్గర నుంచి తెప్పించానండి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవి రెండు దొరుకుతాయండి. అక్కడ 120 రూపీస్ పడింది కిలో నాకు. గోడ మీద కూడా మార్కింగ్ కింద రాసుకున్నాను అన్నాను కదండి. ఇదిగోండి ఇక్కడ ట్రైకోడర్మా విరిడి అని ఇటు పక్క, ఇక్కడేమో సూడోమోనాస్ అని చెప్పేసి ఇటు రాసుకున్నాను అనమాట. అంటే ఒకవేళ ఈ కవర్సు అవి బ్యాక్టీరియాకి ఇబ్బంది లేకుండా అంటే గాలాడటం కోసం తీసేసిన మనకి ఆ గోడ మీద పేరు ఉంటుంది కదా అని జస్ట్ అంటే మీకు చూపిస్తున్నానండి. అంటే అవి తీసేస్తాను తర్వాత ఆ కవర్సు. ఇదిగోండి ఇలాగా పాత క్లాత్తో కానీ గోనె పట్టలతో కానీ మనం ఆ కుప్ప కింద పెట్టుకున్నాం కదండి, దాని మీద అవి కప్పేసి అవి ఎప్పుడు కూడా తేమగా ఉండాలన్నమాట ఆ సంచులు. అందుకని మనం ఉదయం సాయంత్రం కొద్ది కొద్దిగా నీటితోటి తడుపుతూ ఉండాలండి. అది బెల్లం నీరు కూడా వాడచ్చు, OWDC వాడచ్చు, ఇలా ఏదో ఒకటి ఆ లోపల బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం కోసం కొంచెం గాలి ఆడేలాగా మనం ఏదో ఒకటి కప్పి అలాగా ఒక 3 వీక్స్ అన్నా చేస్తేనండి చక్కగా మనకి మొత్తం మనం వేసిన ఆ బ్యాక్టీరియా అంతా ఎక్కువ ఫామ్ అవుతుందన్నమాట. నేను ఒక 3 వీక్స్ ముందు పశువుల ఎరువుతోటి అంటే నాటు ఆవు ఎరువుతోటి కూడా డెవలప్ చేశానండి. అది ఇంకొక వైపు చేశాను, అది కూడా చూపిస్తాను. అది రెడీ అయిపోయిందండి, ఇంక నేను వాడుకోవడానికి ఉపయోగిస్తాను అనమాట. ఇదేనండి ఇంచుమించు 3 వీక్స్ దాటేసింది. చూసారా మొలకలు అవి కూడా వస్తున్నాయి. ఆ పశువుల ఎరువులో కలిసిన ఏవో ఉంటాయి కదండి ఆ చిన్న చిన్న గింజలు అవిని. ఇక రెడీ అయిపోయిందండి ఇది నేను ఇప్పుడు మట్టి మిశ్రమానికి విత్తనాలు నాటుకున్నప్పుడు కోకోపీట్ అది వేసుకున్నప్పుడు అండి దాంట్లో మన చక్కగా ఇది కూడా కలుపుకున్నాం అనుకోండి, అటు మంచి బయో ఫెర్టిలైజర్ మన మొక్కలకి అందించినట్టు అవుతుందండి. మళ్ళీ కొద్దిగా ఉంచుకుని మళ్ళీ పశువుల ఎరువు కలిపేసుకుని చక్కగా మనం ఇలా కుప్ప కింద చేసేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ కూడా మనకి ఈ బయో ఫెర్టిలైజర్ మన ఇంట్లోనే ఉంటుందన్నమాట. అంటే కొద్దిగా ఉంచుకోవడం, మళ్ళీ పశువుల ఎరువు కలిపేసుకోవడం, మళ్ళీ ఇలా గుడ్డ కప్పేసి మనం బెల్లం నీరు కానీ OWDC కానీ చల్లుకోవడం అండి. ఇలా ఎప్పటికీ కూడా మన ఇంట్లో రెడీగా ఉంచుకోవచ్చండి. చూశారు కదండి, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ రెండు కూడా నేను అటు మామూలుగా మనకి పశువుల ఎరువు ఉంటుంది కదండి దాంట్లోనూ మిక్స్ చేశాను, అలాగే మేకల ఎరువు ఉంటుంది కదండి దాంట్లోనూ మిక్స్ చేశాను. అంటే పశువుల ఎరువులో మిక్స్ చేసింది కొంచెం ముందుగా ఒక 15 days 3 వీక్స్ అవుతుందండి. ఇదైతే ఈవేళే ఇప్పుడు చేశాను కదా. తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఎందుకంటే ఒక 3 వీక్స్ పడుతుందండి అవి పూర్తిగా మనకి డెవలప్ అవ్వడానికి. అలా మనం చాలా సులువుగా మనం ఒకసారి ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ తెచ్చుకున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మన గార్డెన్ అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి చక్కగా మనం డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.